హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వాటి వీడియో మనం ఎంఐ బ్యాండ్ 6 అయితే రివ్యూ చేద్దాం. సో ఇది ఒక 3 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో నా టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను, ఎవరైనా సరే ఎంఐ బ్యాండ్ 5 నుంచి కానీ బ్యాండ్ 4 నుంచి కానీ ఎంఐ బ్యాండ్ 6కి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే మాత్రం ఇది ఒకసారి వినండి. ఇది సో నా దగ్గర ఎంఐ బ్యాండ్ 4 ఉంది, ఎంఐ బ్యాండ్ 5 ఉంది, ఇది ఎంఐ బ్యాండ్ 6 అనమాట. అయితే ఎంఐ బ్యాండ్ 4తో కంపేర్ చేస్తే ఇదైతే మీకు అప్గ్రేడబుల్కి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. కాకపోతే బ్యాండ్ 5తో కంపేర్ చేస్తే మాత్రం ఇదైతే మీకు అంత బెటర్ చాయిస్ అయితే కాదు అప్గ్రేడ్ అవ్వడానికి. ఎందుకంటే మీకు బ్యాండ్ 5కి బ్యాండ్ 6కి డిఫరెన్సెస్ చెప్తా చూడండి. మూడు డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది మీకు 1.1 inch AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇందులో మీకు 1.56 inches AMOLED డిస్ప్లే ఉంటుంది. అంటే దీనిలో డిస్ప్లే అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇందులో మనకి 11 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. దీనిలో మనకి 30 వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో మనకి SpO2 సెన్సార్ అనేది ఉండదు. దీనిలో మనకి SpO2 సెన్సార్ అనేది ఉంటుంది. సో ఆ 3 డిఫరెన్సెస్ మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. సో ఎవరైనా సరే దీని నుంచి దీనికి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే మాత్రం నేనైతే నో చెప్తాను. సో ఎందుకంటే మీకు అంత మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఏం లేవు. సో మీతో ప్రెజెంట్ అప్గ్రేడ్ అవ్వాల్సిన పని లేదు. మేబీ బ్యాండ్ 7 వచ్చిన తర్వాత మనం దాని గురించి అయితే ఆలోచించవచ్చు. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనం దీని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో బాక్స్లో ఏం కంటెంట్స్ వస్తున్నాయి, దీన్ని ఎలా సెటప్ చేయాలి, అండ్ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఈ బ్యాండ్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. సో బాక్స్ మీద మనకి ఎంఐ లోగో ఉంది అండ్ వాచ్ ఎలా ఉంటుందో ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది, 6 అని రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 3,999 రూపాయలు అని రాశారు. కాకపోతే ఇది 3,500 రూపాయలకి అమెజాన్లో దొరుకుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, అండ్ రైట్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాస్తున్నారు. 1.56 inches AMOLED డిస్ప్లే, SpO2 గురించి, అండ్ 30 వర్కౌట్ మోడ్స్ అని ఉంది. అండ్ వాటర్ రెసిస్టెంట్, ఇది 50 మీటర్ వరకు వాటర్ రెసిస్టెంట్, మీరు నీళ్ళలోకి తీసుకెళ్ళచ్చు. అండ్ స్ట్రెస్ మానిటరింగ్ అండ్ బ్రీతింగ్ ట్రైనింగ్ అని ఉంది. ఇదేంటో మీకు వాచ్ ఓపెన్ చేసాక చూపిస్తాను. స్లీప్ మానిటర్ ఉంది, అండ్ మెన్స్ట్రువల్ సైకిల్, డేటా ట్రాకింగ్, అండ్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అని ఇచ్చారు. సరే మనం బాక్స్ అయితే అన్బాక్స్ చేసి లోపల ఏం కంటెంట్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి బ్యాండే ఉంది, సో ఇది పక్కన పెడదాం. అండ్ దీని లోపల చూస్తే మనకి ఛార్జర్ ఉంది, కేబుల్. సో ఇది మ్యాగ్నెటిక్ కేబుల్ అనమాట. దీన్ని తీసి మనం ఇట్లా తీసుకెళ్తే అటాచ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అండ్ దీని నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఊరికే మీరు బ్యాండ్ స్టాప్ అయితే తీయాల్సిన పని లేదు, డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. బ్యాండ్ 5లో కూడా మనకి సేమ్ ఫీచర్ ఉంటుంది. ఈ విధంగానే మనం సెట్ చేసుకోవచ్చు. లోపల కొన్ని మనకి మాన్యువల్స్ ప్రొవైడ్ చేశారు, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి చదవండి, ఎందుకంటే మీకు పేరింగ్ దగ్గర కానీ ఎక్కడైనా ఇష్యూస్ రావచ్చు. ఒకసారి చదవండి. సో మనం అయితే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, డైరెక్ట్గా మనం వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, వాచ్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మనం దీన్ని పేర్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకి అది ఆన్లో వచ్చిందనమాట. ఒకసారి మనం పేర్ చేద్దాం. సో ఇది పేర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంఐ ఫిట్ అని ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. మీ ఎంఐ అకౌంట్తో సైన్ అవ్వండి. ఒకవేళ మీకు ఎంఐ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. కింద మీకు క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్ చేసుకోండి, ఒక ఎంఐ అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులోకైతే సైన్ ఇన్ అవ్వండి. అండ్ ఇక్కడ ప్రొఫైల్లోకి వస్తే ఇక్కడ మీకు యాడ్ డివైస్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు బ్యాండ్, వాచ్, స్కేల్, స్మార్ట్ షూస్ అని అడుగుతుంది. బ్యాండ్ సెలెక్ట్ చేసుకోండి, వాచ్ కాదు. అగ్రీ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు సర్చింగ్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మీకు కన్ఫర్మ్ ఆన్ బ్యాండ్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు పేర్ విత్ ఫోన్ అని ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. సో పేర్ అయితే అయిపోయింది. అండ్ ఇందులోనే డేటా అంతా కూడా దీనిలో సింక్ అవడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో సింక్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ట్రై నౌ క్లిక్ చేస్తే యాప్లోకి రాగానే మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్ని స్టెప్స్ చేసాం, రోజుకి ఎన్ని స్టెప్స్ చేసాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ PAS స్కోర్ ఉంటుంది, ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది, హార్ట్ రేట్ గురించి ఉంటుంది. అండ్ ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 6 అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మన వాచ్ పర్సంటేజ్ చూడొచ్చు, ఛార్జింగ్ పర్సంటేజ్. అండ్ స్టోర్లోకి వెళ్తే ఇక్కడ మనకి వాచ్ ఫేసెస్ ఉంటాయి, చాలా వాచ్ ఫేసెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ వాల్పేపర్ అయితే ఉందో ఇది బాగాలేదు అనుకున్నప్పుడు వీటిలో ఏదైనా మనకు నచ్చితే దాని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇట్లాంటివి ఏమొద్దు, నా ఫోటో కావాలి, నా మొహం ఉండాలనుకుంటే సో ఇక్కడ కస్టమ్ డైల్ ఉంటుంది. దీనిలో మనకి ఏ స్టైల్ బాగుందో చూడండి. సో ఇదైతే బాగుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద ఏం చేయొచ్చు అంటే యాడ్ ఫోటో ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ర్యాండమ్గా ఒక ఫోటో పెడుతున్నాను, నా ఫోటోలు దీనిలో లేవు, ఇది నా ఫోన్ కాదు. సో పెట్టి సింక్ చేస్తున్నాను. సింక్ అయిపోయింది. సింక్ అయిపోయిన తర్వాత చూడొచ్చు ఇక్కడ మనకి ఈ PUBG వాల్పేపర్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మీరు వాల్పేపర్స్ అనేవి దీనిలో కస్టమ్ చేసుకోవచ్చు. సో మనకి ఏ వాల్పేపర్ నచ్చితే అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం యాప్లోకి వెళ్తే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అండ్ రిమైండర్స్లో ఇక్కడ మనకి ఇన్కమింగ్ కాల్స్ దీనిలో నోటిఫికేషన్ రావాలన్నా, యాప్ అలర్ట్స్ కానీ, ఐటల్ అలర్ట్స్ కానీ, SMS కానీ, సో ఇలాంటివి ఏమన్నా రావాలంటే మనకి ఇవన్నీ ఆన్ చేసి పెట్టుకోండి. సో అన్ని పర్మిషన్స్ అడుగుతుంది, మొత్తానికి పర్మిషన్స్ ఇచ్చి అలో చేయండి. వీటిలో మనకి ఏవే వద్దో అవన్నీ ఆఫ్ చేసుకోండి, కావాల్సినవన్నీ ఆన్ చేసుకోండి. అండ్ తర్వాత వైబ్రేషన్. సో వైబ్రేషన్స్లో మనకి అంటే కాల్ వచ్చినప్పుడు ఇది వైబ్రేట్ అవడం అట్లాంటివి కావాలనుకుంటే ఈ ఫీచర్స్ ఆన్ చేసుకోవచ్చు.
అండ్ హెల్త్ మానిటరింగ్. సో ఇక్కడ మనకి 24/7 హార్ట్ రేట్ అంటే వెనకాల లైట్ వెలుగుతుందిగా, సో హార్ట్ రేట్ చెక్ చేస్తుంటుంది. అది 24/7 రన్ అవ్వాలంటే ఇక్కడ మీకు ఎవ్రీ 1 minute సెలెక్ట్ చేసుకుంటే ఇది నిమిషానికి ఒకసారి మన హార్ట్ రేట్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. అండ్ హార్ట్ రేట్ అలర్ట్ వచ్చి 150 BPM 150 beats కన్నా ఎక్కువ మీ హార్ట్ రేట్ వెళ్తే అప్పుడు మీకు ఇది ఒక అలర్ట్ ఇస్తుంది. సో మీరు ఎక్కువ ఆయాసపడుతున్నారు, కొంచెం ఆగండి అని చెప్పి అలర్ట్ ఇస్తుంది. అండ్ స్లీప్ మానిటరింగ్ ఆన్ చేసుకోవచ్చు, స్ట్రెస్ మానిటరింగ్ ఆన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కావాలనుకుంటే అదైతే ఆన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లాంటివన్నీ ఆన్ చేసుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తగ్గిపోద్ది. అండ్ బ్యాండ్ సెట్టింగ్స్ మనకి నార్మల్గా ఉండే సెట్టింగ్సే. సో మనకి ఇవి పైన ఉంటాయి, ఇవి పైన కొన్ని ఉంటాయి. అండ్ మోర్లోకి వెళ్తే మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి. లేదు ఇవి కూడా నాకు బయటకే రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, లాస్ట్కి వెళ్తే ఇక్కడ మనకి మోర్ ఉన్నాయి. సో మోర్లోకి వెళ్తే మనకి ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో ఇవి కూడా నాకు బయటకే రావాలి అనుకున్నప్పుడు మీరు దీన్ని సింపుల్గా తీసుకెళ్ళి ఫ్లాష్ లైట్ బయట పెట్టి అనుకోండి. సో బయట పెట్టి సేవ్ చేస్తే ఫ్లాష్ లైట్ అనేది మనకి బయటకు వచ్చిందన్నమాట. అండ్ ఇక్కడ మీరు బ్యాండ్ లొకేషన్ అంటే రైట్ హ్యాండ్కి వేసుకుంటారు, లెఫ్ట్ హ్యాండ్కి వేసుకుంటారు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంతే, ఇంకా పెద్దగా చెప్పుకోదగ్గ ఫీచర్స్ అయితే ఏం లేవు. కాకపోతే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ బాగుంది. అండ్ ఒకసారి మనం వాచ్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో వాచ్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంది. అండ్ స్ట్రాప్ క్వాలిటీ చెప్పలేదు, చాలా బాగుంది. ఎప్పటిలాగే ఇచ్చే స్ట్రాప్ క్వాలిటీ సేమ్ ఇచ్చారు. ఇది రైట్కి స్వైప్ చేస్తే మనకి వెదర్ రిపోర్ట్ వస్తుంది. అండ్ తర్వాత మ్యూజిక్ కంట్రోల్, మీరు మ్యూజిక్ ఏమైనా కంట్రోల్ చేసుకోవచ్చు. అంతే, ఆ రెండే వస్తాయి. అండ్ పైకి స్వైప్ అప్ చేస్తే మనకి స్టేటస్ అంటే మనం ఎన్ని అడుగులు వేసాం, ఎంత డిస్టెన్స్ నడిచాం, ఎన్ని క్యాలరీస్ కరిగినాయి, ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ PA స్కోర్ అంటే మనం చేసే యాక్టివిటీస్ బట్టి ఒక స్కోర్ ఇస్తుంది. దాన్ని బట్టి మన హెల్త్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఫోన్లో మనం చూడొచ్చు ఆ PA స్కోర్. అండ్ హార్ట్ రేట్ చెక్ చేస్తుంది. కనీసం మీకు సెన్సార్ అనేది వెలిగి హార్ట్ రేట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ SpO2 సెన్సార్. SpO2 సెన్సార్ అంటే మన బ్లడ్లో ఆక్సిజన్ ఎంత ఉందనేది చెక్ చేసి ఒక నెంబర్ అయితే ఇస్తుంది. అది 95 above ఉంటే మంచిది, 90 to 95 కొంచెం రిస్క్ అనమాట. 90 కన్నా తక్కువ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది. అండ్ నోటిఫికేషన్స్, వర్కౌట్స్లో మనకి నియర్లీ ఒక 30 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. అండ్ మోర్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి. మొత్తం మీద ఒక 30 వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మనం చేయము, కొన్నే చేస్తాము. లేదు నేను అన్ని చేస్తాను అనుకుంటే మాత్రం ఇది మీకు ఒక మంచి చాయిస్ అవుతుంది. అండ్ మీరు చేసిన వర్కౌట్ హిస్టరీ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రెస్ ఉంది. అండ్ బ్రీతింగ్ మనం ఒక టైమర్ సెట్ చేసుకోవచ్చు, 1 minute నుంచి 5 minutes లోపు. ఇది మీరు స్టార్ట్ చేస్తారంటే ఇది ఇన్హేల్ ఎక్సేల్ అని చెప్తుంటుంది. ఆ టైంలో మనం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తుంటే అదొక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ తర్వాత ఈవెంట్స్, అలారం, వరల్డ్ క్లాక్ అంటే రకరకాల కంట్రీస్లో ఇప్పుడు ప్రెసెంట్ టైం ఏంటి అనేది చూపిస్తుంది. అన్ని నార్మల్గా ఉండేవి, అన్ని వాచెస్లో ఉండేవి. స్పెషల్ ఫీచర్స్ అంటే దీనిలో వాళ్ళు మెయిన్గా హైలైట్ చేస్తుంది SpO2 అండ్ 30 వర్కౌట్ మోడ్స్ అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి దీనిలో ఉన్న ఫీచర్స్ అయితే. అండ్ మన రివ్యూలోకి వెళ్ళిపోతే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం సేమ్ బిల్డ్ క్వాలిటీ, ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఈ రబ్బర్ స్ట్రాప్ కానీ స్టైల్ కానీ యాస్టీస్ ఉన్నాయి. సో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. కాకపోతే నేను MI Band 4 యూజ్ చేశాను, కొన్ని రోజులు MI Band 4 యూజ్ చేశాను. అయితే Band 4కి ఇక్కడ ఈ స్ట్రాప్ ఉంటుంది కదా, అదైతే తెగిపోయింది అనమాట. ఎలా తెగిందో తెలియదు. సో కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. ఈ బ్యాండ్ కూడా తెగిపోవచ్చు, స్ట్రాప్ అనేది తెగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి జాగ్రత్తగా వాడండి, అంతే. మనం సేఫ్గా వాడుకుంటే ఏమి కాదు. అండ్ నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది మనకి 1.56 inches AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఓల్డ్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇందులో మనకి కొంచెం డిస్ప్లే సైజ్ అయితే పెంచారు. సో చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది డిస్ప్లే అయితే, నాకైతే నచ్చింది. ఇది మీకు 50 meter వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది అనమాట. అంటే మీరు స్నానం చేసేటప్పుడు కానీ, చేతులు కడుక్కునేటప్పుడు కానీ, స్విమ్మింగ్ పూల్లో దిగినప్పుడు కానీ, బీచ్లో దిగినప్పుడు కానీ మీకు వాటర్ అనేది దీని మీద పడ్డా కూడా మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. అంటే 50 meters లోతు వరకు మీరు దీని అయితే తీసుకెళ్ళొచ్చు. మనం దీనిలో మెయిన్గా మాట్లాడుకోవాల్సి వచ్చేటప్పటికి స్టెప్స్ కౌంట్ గురించి. సో స్టెప్స్ కౌంటింగ్ అన్నింటిలో ఉండేది కదా, అంటే దీనిలో అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో దాని గురించి చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్టెప్ కౌంట్ అనేది యాక్యురేట్గా తెలియదు. సో నేనైతే పొద్దున చేసినప్పుడు నేను వాచ్ పెట్టుకొని సో చాలా దూరం నడిచాను. అయితే కౌంట్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నాను, రిలాక్స్ అయ్యాను అండ్ తిన్నాను అనమాట. సో తినేటప్పుడు ఏం చేశానంటే దీన్ని రైట్ హ్యాండ్కి వేసుకున్నాను, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్కి హానర్ బ్యాండ్ వేసుకున్నాను. ఆ రెండు కంపారిజన్ కూడా రేపు వస్తుంది. అయితే రైట్ హ్యాండ్కి MI బ్యాండ్ వేసుకునేసి నేను ఇలా తింటున్నాను అనమాట. సో తినేసిన తర్వాత చూసుకుంటే ఇందా చూసిన స్టెప్స్ కన్నా 150 స్టెప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనమాట. సో అంటే మనం చెయ్యి మూవ్మెంట్ కూడా ఇదైతే రియాక్ట్ అవుతుంది. మనం చెయ్యి ఇట్లా మూవ్ చేసినా, ఇక్కడ ఇట్లా డ్యాన్స్ చేసినా కూడా మనకి స్టెప్ కౌంట్ అనేది యాడ్ చేస్తుంది. సో ఒక మేజర్ నెగిటివ్. జస్ట్ మీరు నడిచినప్పుడు మాత్రమే స్టెప్ కౌంట్ అనేది కౌంట్ చేయాలి, కానీ మీరు చెయ్యి ఇట్లా మూవ్ చేసినా కూడా ఈ స్టెప్ కౌంట్ అనేది కౌంట్ చేస్తే మాత్రం ఇదైతే మంచి విషయం అయితే కాదు. సో అది నోటీస్ చేయొచ్చు. సో ఒక నెగిటివ్గా నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇందులో మనకి SpO2 సెన్సార్ అయితే ఉంటుంది. SpO2 సెన్సార్ గురించి అందరికీ తెలిసిందే, లైక్ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తుంది. కాకపోతే ఇది మీరు ఎట్లా పడితే అట్లా వేసుకోబాకండి. సో వ్రిస్ట్ ఉంటుంది కదా, వ్రిస్ట్ బోన్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక బోన్ ఉంటుంది. సో బోన్కి 1 finger గ్యాప్ ఇచ్చి అక్కడ మీరు వాచ్ అయితే వేసుకోండి. వాచ్ వేసుకునేటప్పుడు కూడా టైట్గా వేసుకోండి, ఊరికే లూజ్గా ఇలా వదిలేకుండా గట్టిగా బిగబట్టి టైట్గా పెట్టుకున్న తర్వాత అప్పుడు మీరు SpO2 సెన్సార్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రావట్లేదు, కానీ 90% యాక్యురేట్గానే వస్తున్నాయి. మరి ఒక 96 ఉంటే 70 or 60 అట్లా చూపించట్లేదు, కానీ 94, 93 అట్లా చూపిస్తుంది అనమాట. కొంచెం యాక్యురసీ ప్రాబ్లం అయితే ఉంది, కానీ ఇది మరీ నోటీస్ చేసే ప్రాబ్లం అయితే
కాదు. నెక్స్ట్ దీనిలో ఉన్న హార్ట్ రేట్ సెన్సార్ కూడా మనకి యాక్యురేట్గానే పనిచేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. యాక్చువల్గా 82, 83 అలా ఉంటే దీనిలో మనకి 84, 81 అలా కొంచెం చిన్న యాక్యురసీ ఇష్యూ తప్ప మేజర్గా చెప్పుకోవాల్సిన ఇష్యూ అయితే దీనిలో అయితే లేదు. అండ్ ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వర్కౌట్స్. ఇందులో మనకి 30 వర్కౌట్ మోడ్స్ తీసుకొచ్చారు. సో దీనికన్నా బడ్జెట్ పెంచిన వేరే వాచెస్లో కూడా మనకి అన్ని ఆప్షన్స్ అయితే రావట్లేదు వర్కౌట్స్లో. దీనిలో మనకి 30 వర్కౌట్ మోడ్స్ అయితే తీసుకొచ్చారు. నేనైతే అన్ని టెస్ట్ చేయలేదు కానీ కొన్ని టెస్ట్ చేశాను. చెప్పుకోదగ్గ నెగిటివ్స్ అయితే ఏం లేవు కానీ పర్వాలేదు, యాక్యురసీ అంతా కూడా బాగుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఇందులో మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అండ్ స్ట్రెస్ ఉంటుంది. వేరే బ్యాండ్స్లో ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా ఇందులో మనకి ఉంటాయి, లైక్ మ్యూజిక్ కంట్రోల్ చేయడం కానీ, ఫైండ్ మై డివైస్ కానీ, లాక్ కానీ, ఇట్లాంటి చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. దీని బ్యాటరీ గురించి మాట్లాడితే ఇది మనకి బాక్స్ నుంచి బయట తీసినప్పుడు 0% బ్యాటరీ ఉంది. సో ఫుల్ ఛార్జ్ చేసేటప్పటికి నాకు 1 hour 30 minutes టైం అయితే పట్టింది. 1.5 hourలో మీకు ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ డిశ్చార్జ్ గురించి మాట్లాడితే మీరు అన్ని సెన్సార్స్ యాక్టివేట్ చేసుకొని మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తారనుకుంటే మాత్రం మీకు ఇది మాక్సిమం ఒక 7 days లేకపోతే ఒక 10 days మధ్యలో రావచ్చు. కానీ మీరు అన్ని సెన్సార్స్ యాక్టివేట్ చేసుకొని నార్మల్ యూస్కి యూజ్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం మీకు ఇది ఆరామ్సే 15 days వరకు మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇది ఓవరాల్గా నాకు ఈ ప్యాంట్తో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఓవరాల్గా నాకైతే నచ్చింది. కాకపోతే 3,500 కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ అనిపించింది. 3,000 రూపాయలు అయితే బాగుండేదేమో, ఒక 500 ఎక్స్ట్రా అయితే పెట్టారు. పర్లేదు, ఒక 500 ఎక్స్ట్రా పెట్టినా కూడా దీనైతే మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మనకు ఆ బడ్జెట్లో ఎందుకన్నా బెటర్ చాయిసెస్ అయితే లేదు. సో డిస్ప్లే కానీ, యాప్లో ఇంటర్ఫేస్ కానీ అంతా కూడా చాలా బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి అండ్ ఇన్ని వర్కౌట్ మోడ్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా నాకైతే వర్త్ అని అనిపించింది. ఒక 500 తక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది కానీ పర్లేదు, ఇప్పుడు కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. లేదు ఆఫర్ వచ్చేదాకా నేను ఆగుతాను, కూపెన్స్ ఏమైనా వస్తే కొనుక్కుంటాను అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వాటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్, జై హింద్.